బావా నీ నవ్వు ఫ్రెండ్స్ ప్రియుడ్ అయితే చేశారు. ఈ వీడియో ఎందుకు చేశాను అంటే ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండ్ అవుతుంది డైలాగ్ మీద, అందుకే ఈరోజు అయితే చేసిన. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్టింగ్ అయితే ఉంటుంది. కాపీరైట్ ప్రాబ్లం మీరు చేసిన ఫుల్ స్క్రీన్ అయితే చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసి చూడండి. అలాగే మీకు ఏమైనా ప్రాబ్లం అయితే డెఫినెట్ కామెంట్ అయితే చేయండి, మ్యాక్సిమం రిప్లైస్ ఓకేనా. ఇలాంటి టైప్ వీడియోస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పంపించండి చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ అలర్ట్ మషిన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్లోకి వచ్చేసి బీక్మార్ పైట్ ఓపెన్ చేసుకోండి. ఇలా బీక్మార్ పైట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ప్లస్ ఐకన్ పక్కన ఇక్కడ 3D కనపడుతుంది. 3D కెమెరా అనేది ఆన్ చేసుకుని ఇలా కెమెరా అనేది ఇలా ఆన్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చేసి ఇలా 3Dలో ఇలా ఆన్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది. మీరు ఇక్కడ దగ్గరకు వచ్చేసేయండి. ఈ ఫోటో అనేది రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. ఇక్కడ ఇమేజ్ అనేది ఇలా రీప్లేస్మెంట్ అనేది ఇలా రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. నేను చెప్తాను. ఇలా రీప్లేస్మెంట్ అనేది ఇలా పెట్టేసిన తర్వాత మీకు డిస్క్రిప్షన్ కింద ఇచ్చేస్తాను, అక్కడ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇలా మీ ఫొటోస్ అన్నీ మీ ఫ్రెండ్స్ ఫొటోస్ ఇలా ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా జూమ్ అనేది పెంచుకొని ఇష్టపడిన ట్రిమ్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసేసి ఇలా కిందకి అనేది ఇలా పెట్టేసుకొని మరి ప్లస్ ఐకాన్ అయితే వీడియో అయితే మళ్ళీ ఇంకో ఫోటో అనేది యాడ్ చేసేసి మళ్ళీ ఇలా జూమ్ పెంచేసుకొని మళ్ళీ ఇష్టపడిన ట్రిమ్ తీసుకొని లాంగ్ ప్రెస్ చేసేసి ఈ ఫోటో కింద పెట్టేసుకోండి. మరి ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఈ ఫోటో అనేది యాడ్ చేసేసేయండి. ఇలా ఈ ఫోటో అనేది ఇలా యాడ్ చేసి జూమ్ పెంచేసుకొని ఈ ఫోటో అనేది రెక్టాంగిల్ షేప్ ఉంటుంది, ఈ షేప్ కింద అనేది ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ రెడ్ బార్ దగ్గరికి అనేది యాడ్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో మళ్ళీ ఇలా జూమ్ పెంచేసుకొని మళ్ళీ స్టాప్ అని ట్రిమ్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసేసి కింద పెట్టేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అనేది యాడ్ చేసేసి ఇలా జూమ్ పెంచేసుకొని స్టాప్ అని ట్రిమ్ చేసుకొని ఈ రెక్టాంగిల్ షేప్ కింద ఇలా పెట్టేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అనేది యాడ్ చేసేసేయండి. ఇలా జూమ్ పెంచేసుకొని లాస్ట్ బీక్మార్ దగ్గరికి అనేది యాడ్ చేసి ఇలా రెక్టాంగిల్ షేప్ కింద అనేది ఇలా పెట్టేసుకోండి. ఇలా వచ్చేస్తుంది, యానిమేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ సెపరేట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ టెస్ట్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ కనపడుతుంది, కాపీ చేసుకోండి. ఇలా కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి బీక్మార్ పైట్ ఓపెన్ చేసుకొని మళ్ళీ 3D అనేది యాడ్ చేసుకొని ఇక్కడ టెస్ట్ కనపడుతుంది, టెస్ట్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి పేస్ట్ చేసేసేయండి. ఇలా వచ్చేస్తుంది టెస్ట్కి యానిమేషన్ అనేది. ఇలా వచ్చేసిన తర్వాత టెస్ట్ ఎన్ని టెస్ట్ ఉంటే అన్ని టెస్ట్కి అనేది పేస్ట్ చేసేసేయండి. ఇలా పేస్ట్ చేసేసేయండి అన్ని టెస్ట్కి అనేది. నేను ఎలా పేస్ట్ చేస్తున్నాను మీరు కానీ అలాగే పేస్ట్ చేసేసేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. లాస్ట్ బీక్మార్ దగ్గరికి అనేది ఇలా ఇక్కడ దగ్గర యాడ్ చేసుకునండి టెస్ట్కి అనేది. ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ సెపరేట్ అనేది ఓపెన్ చేసుకొని ఇమేజ్ కనపడుతున్నాయి, ఇమేజ్ క్లిక్ చేసుకొని మూవ్ అండ్ అవసరంలోకి వెళ్ళి కీ యానిమేషన్ ఉందో లేదో కొంచెం చెక్ చేసుకోండి. కీ యానిమేషన్ అనేది లేదు. ఎఫెక్ట్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ కనపడుతున్నాయి, కాపీ చేసుకోండి. మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి బీక్మార్ పైట్ ఓపెన్ చేసుకోండి. ఇలా ముందుకి స్కోర్ పేసి మళ్ళీ 3D అనేది ఆన్ చేసుకొని మళ్ళీ పేజ్ చేసేసేయండి. ఫొటోస్ కానీ టైం చెప్తే అక్కడక్కడ పేజ్ చేసేయండి. 5.22 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటో పేజ్ చేసేసి 6.27 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి అనేది పేజ్ చేసేసేయండి. ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ ఇలా ముందుకి స్కోర్ పేసి 11 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి అనేది పేజ్ చేసేసేయండి. ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ ఈ ఫోటోకి అనేది పేజ్ చేసేసేయండి. 12.06 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి అనేది పేజ్ చేసేసి ఇలా వచ్చేస్తుంది. యానిమేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి సేఫ్ రైట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇలా ముందుకి స్కోర్ పేసి మళ్ళీ ఇక్కడ ఇమేజ్ కనపడుతుంది కదా, ఇమేజ్ క్లిక్ చేసుకొని కీ యానిమేషన్ ఉందో లేదో కొంచెం చెక్ చేసుకోండి. కీ యానిమేషన్ అది ఉంది. మన పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుంది, కాపీ లేయర్ వచ్చేసేయండి. మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీక్మార్ పైట్ ఓపెన్ చేసుకొని 3D అనేది ఆన్ చేసుకొని మళ్ళీ ఇక్కడ వచ్చేసేయండి. టైం ఎంత అక్కడ దగ్గరకు వచ్చేసేయండి. 8.08 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటో ఉంటుంది. ఈ ఫోటో అనేది క్లిక్ చేసి ఆర్ఎంఆర్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుంది, పేజ్ స్టైల్ పక్కన ఆర్ఎంఆర్ కనపడుతుంది. కలర్ ఫైల్ ఆఫ్ చేసుకొని టైమింగ్ ఆఫ్ చేసుకొని పేజ్ చేసేసేయండి.
ఇలా సైజ్ అనేది తక్కువ వచ్చింటే మీరు అనేది ఇలా జూమ్ అనేది పెంచుకొని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుని పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా వచ్చేస్తుంది యానిమేషన్ అనేది, ఇలా వచ్చేసింది, పర్ఫెక్ట్గా వస్తుంది. మళ్ళీ ఇలా ముందుకి స్కోర్ పేసి 13.50 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి అనేది పే చేసేసేయండి. ఒక్కసారి సెట్టింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ చేసుకోవడం అవసరం లేదు. మళ్ళీ ఇలా జూమ్ పెన్ చేసుకొని ఇలా జూమ్ పెన్ చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. అడ్జస్ట్మెంట్ అనేది చేసుకొని పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా వచ్చేస్తుంది పర్ఫెక్ట్. ఇలా అన్ని ఫొటోస్కి ఇలా పే చేసిన తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ అయితే కనపడుతుంది కదా, మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకునండి. జై హింద్.